శ్రీమౌద్గల్య శ్రీవత్సగోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనూభౌద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజ జంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌ స్థుమః మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు నిరాతుంగస్తనగిరితటీ సుత్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతీం సోచ్చిష్టాయాం సజ నిగడితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయ. భగవద్బంధులరా, ఇవాల్టి పాశురంలో గోపికల ఆ పలికే విధానంలో చిన్న మార్పు వచ్చింది. ఇంతవరకు కూడా 10 మంది గోపికలను మేల్కొలిపి ఓపిగ్గా అందరినీ తీసుకుని వచ్చి అక్కడికి సింహద్వారం దగ్గరికి వచ్చి భవనపాలకుణ్ణి ద్వారపాలకుణ్ణి వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షం చేసుకుని అనుగ్రహింపజేసుకుని నందుల వారిని ప్రార్థించి యశోదమ్మని ప్రార్థించి బలరాముణ్ణి ప్రార్థించి అమ్మవారిని అయ్యవారిని ఇంతసేపు ప్రార్థించిన అమ్మవారు అయ్యవారు గది దాటి బయటికి రావటం లేదు. కొంచెం బాధ కలిగింది గోపికలకి. అయ్యో, ఇంత శ్రమపడి వచ్చామే, ఇంత అనన్య భక్తితోటి అనన్య శేషత్వంతో వచ్చామే, కనీసం మాటేనా మాట్లాడరాదా, ఓ మాటేనా చెప్పకూడదా అనిపించి వాళ్ళల్లో వాళ్ళు మొహామొహాలు చూసుకున్నారు. అవునులే, మన్నెందుకు రక్షిస్తారు, ఆయనకు కావాల్సిన వాళ్ళు వేరే ఉంటారు అన్నట్ట. పాపం ఆళ్ళవార్లు కూడా అదే అంటారు. కుదోడ నమ్మాళ్ళవార్లు, ఏం స్వామి నా దగ్గరికి ఎందుకు రావటం లేదని చెప్పి, అవును ఆ 5 ఎవరిలో ఉన్నారు, వాళ్ళ వెనకాలే పడి ఎప్పుడూ తిరుగుతాడు, ఆ 5 వదిలిపెడితే కదా నా దగ్గరికి వచ్చేది అంటారట ఆయన. 5 ఎవరిలో కాదు, పంచపాండవులు అన్నమాట. ఇక్కడ కూడా అలాగే మొదలు పెడుతున్నారు ఆడపిల్లలు. 33 అమరర్కు మున్చంద్రం కప్పంత విర్కం కలియే తుయిలురాయ్. స్వామి, 33 దేవతలకందరికీ కూడా అమరకు, వాళ్ళందరికీ కూడా భయం కలిగే ముందే వెళ్ళి రక్షిస్తావా, ఎంత గొప్పవాడివయ్యా. 33 అమరర్కు మున్చంద్ర కప్పంత విర్కం కలియే తుయిలుడాయ్ శప్పముడయాయ్ తిరలుడయాయ్ శత్తార్కు వెప్పం కొడుక్కం విమలా తుయిలుడాయ్. శప్పముడయాయ్ అంటే చక్కటి ఆర్జవ గుణం కలిగిన వాడివి, చక్కటి బలము కలిగిన వాడివి, రక్షణ కలిగించగలిగిన వాడివి. శప్పముడయాయ్ తిరలుడయాయ్ అసాధారణమైన పరాక్రమం భుజబలం కలిగిన వాడివి. శత్తార్కు వెప్పం కొడుక్కం విమలా తుయిలుడాయ్ శత్రువులందరికీ కూడా దుఃఖాన్ని మాత్రమే ప్రసాదించేది నిర్మలమైన మనస్సు కలిగినవాడా, స్వచ్ఛమైన మనస్సు కలిగినవాడా, నిస్వార్థ బుద్ధి కలిగినవాడా, లేచిరావయ్యా అని చెప్పి అప్పుడు మళ్ళీ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. చెప్పన్న మన్ములై చెవ్వాయి చిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరువేతులురాయ్. అమ్మా, స్వామి అంత గొప్పవాడైతే స్వామి గొప్పతనానికి తగినట్టుగా ఉన్నదానివి నువ్వు. తుల్య శీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణాం రాఘవ అర్హతి వైదేహీం తం చేయమసిదేక్షణ అంటారు. అంటే ఆయనకి తగ్గ స్వరూపం నీకున్నది. ఎలాంటి స్వరూపము? చెప్పన్న మన్ములై చెవ్వాయ్ చిరుమరుంగుల్, చక్కగా బంగారు కలశముల వంటి స్వరూపాన్ని కలిగిన వక్షసీమ కలిగినదానా. చెవ్వాయి చిరుమరంగుల్ ఎర్రని పెదవి కలిగినదానా, సన్నని నడుము కలిగినదానా. ఏమిటి వర్ణన, ఇలా చెయ్యవచ్చునా అండాళ్ళమ్మవారు అంటే దీని అర్థం ఇది కాదు, కేవలం సాహిత్యపరమైన అర్థం కాదు. ఎక్కడ ఎంచేత చిన్నపిల్లల దృష్టి అంతా ఎక్కడుంటుంది? అమ్మ ఇచ్చే స్తన్యం మీదే ఉంటుంది దృష్టి అంతా. లేదా అమ్మ పలుకుతుంటే ఆ పలికేటప్పుడు ఆ పెదవుల అందాన్నే చూస్తారు పిల్లలు. లేదు, అమ్మ ఎక్కడికైనా తీసుకుని వెడుతుంటే తాము ఉండే చోటెక్కడా అంటే అమ్మ ఒడిలో కూర్చున్నప్పుడు, జోకొట్టేటప్పుడు భుజం మీద, మరి తీసుకుని వెళ్ళేటప్పుడు నడుము మీదే ఉంటారు కదా వాళ్ళు. అందుకని ఈ విశేషాలు చెప్తున్నారు ఇక్కడ. చెవ్వాయి చిరుమరుంగుల్ నప్పిన్నైనంగాయ్ తిరువేతురురాయ్ உக்கமுன் தட்டொழியும் தந்து உன் மணாளனை இப்போదే ఎమ్మై నీరాట్టేలోరుంబావాయ్. నీవు మాకు విసనకర్రని అద్దాన్ని ప్రసాదింపజేసి నీవు కూడా మాతోటి కలిసి నీరాట్టానికి రావాల్సింది. అంటే వ్రతానుష్ఠానమైన స్నాన ప్రక్రియ కోసం మనమంతా వెళ్ళాలి. ఇది ఇవాల్టి భాషరంలో ఉన్న వాచ్యార్థము. జరిగిందేమిటి అంటే నీలాదేవి పరమాత్మ కూడా ఒకరితో ఒకరు పోటీ పడి నేను వస్తానంటే నేను వస్తానని, నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలని చెప్పి ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోయారు.
అంటే మొదటగా ఎవరో నిద్ర లేచిన వాళ్ళు కాస్త రాబోతుండే రెండో వాళ్ళు ఆపారు, రెండో వాళ్ళు బయలుదేరుతారు, మొదటి వాళ్ళు ఆపారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఊరుకున్నారు. ఈ విరహ వేదన సహించలేకపోతున్నారు, ఈ ఆలస్యాన్ని సహించలేకపోతున్నారు గోపికలంతాను. అందుకని ఒక మాట అన్నారు, అంటే కొంచెం నిష్ఠూరంగా, కొంచెం వేళాకోళం చేస్తున్నట్టుగా, కొంచెం విసుగ్గా కనిపిస్తుంది. చూస్తే పైకి పదం మాత్రం చిన్న పదంలా ఉంటుంది, లోపల అంతరార్థం ఎంత అంటే 33 అమరర్కు 33 దేవతలు ఉన్నారు, 33 దేవతలు. ఆ దేవతలకి అమరర్కు ఏం చేస్తావు నువ్వు? కప్పంత విర్కం కలియేదురురాయి, వాళ్ళు అడగకుండానే వెళ్లి బాధ తొలగిస్తావు. 33 అమరకు మున్సెన్రు మొదటే పెడతావు నువ్వు. ఇది ఇక్కడి మాట. 33 దేవతల కోసం అని చెప్పి వాళ్ళకి భయం కలిగే ముందే నువ్వు వెళ్లి రక్షణ చేస్తావా స్వామి? ఓహో, అర్థమయ్యిందిలే. ఆడపిల్లల మాటల్లో అంతరార్థం ఇలాగే ఉంటుంది. అంటే లోపలికి తూచినట్లయితే లోతైన అర్థం ఉంటుంది. రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి, గచ్చతాత యథాసుఖం అంది సుమిత్రాదేవి. పైకి అర్థం మామూలే, రాముడే ఇక నీకు తండ్రి, సీతాదేవే నీకు తల్లి, అడవే అయోధ్య అవుతుంది. ఇది మామూలు అర్థం. లోపల అర్థం ఏమిటి? దీనికి 17 అర్థాలు చెప్తారు పెద్దలు. ఒక్కర్థం చెప్పుకుందాం. రామం దశ రథం విద్ధి. రాముడంటే ఎవరో తెలుసునా? దశ రథుడు. దశ అంటే పక్షి, పక్షిని వాహనంగా కలిగిన వాడు. రామం విద్ధి, అది గుర్తుపెట్టుకో. అలాగే మాం విద్ధి జనకాత్మజాం, మరి దశ రథుడు కదా ఆయన, అంటే పక్షిని వాహనంగా కలిగిన వాడు. భార్య ఎవరవుతారు? లక్ష్మీదేవి. జనకాత్మజాం మా విద్ధి. జనకాత్మజ అంటే లక్ష్మీదేవిని తెలుసుకోరా బాబు. మరి లక్ష్మీనారాయణలు ఎక్కడుంటారు? అడవిలో ఉండరు, అయోధ్యలో ఉంటారు. అయోధ్య అంటే వైకుంఠానికి పేరు. దేవానాం పూరయోధ్య అంచేత, అంటే మీ ముగ్గురు ఉండాల్సిన సాక్షాత్తు వైకుంఠంలో. అలాంటి వాళ్ళు కిందకి దిగారంటుంది లోపల అంతరార్థం ఇది. అలాగే వీళ్ళు కూడా 33 దేవతలు అన్నారు. మనకి భారతీయ సాంప్రదాయంలో 33 కోట్ల దేవతలంటే అందరూ కూడా ఆధునికులు, పూర్తిగా విషయం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? 33 పక్కని సున్నాలన్నీ పెట్టుకుని ఇంతమంది దేవతల లెక్క, ఇది దేవతల జనాభా లెక్క అంటారు వాళ్ళు. పాపం, అంటే దేవతల సంఖ్య 33 అలా కాదండి. 33 దేవతలు అంటే ఎవరంటే మనకి వేదంలో చెప్తారు, ఋగ్వేదంలో చెప్తారు, ప్రతి చోట ఉంటుంది ఇది. ఎవరెవరు? అష్టవసువులున్నారు 89, 11 రుద్రులున్నారు 11 మంది రుద్రులు, 12 ఆదిత్యులున్నారు 12 మంది ఆదిత్యులు, అశ్విని దేవతలు 2. ఇప్పుడు కలిపి చూడండి, 11 మంది ఒక జాతి, 12 మంది ఒక జాతి, 8 ఒక జాతి, 2 ఒక జాతి. వీళ్ల జాతుల్లోనే మళ్లీ మళ్లీ మార్పులు వచ్చి గంధర్వ, కిన్నర, కింపురుష, ఉరగ, యక్ష, సాధ్య వీళ్ళందరూ వచ్చారు. 33 దేవతలంటే అర్థం ఏమిటనమాట? దేవతా విభాగములలో ఒక్కళ్ళు వాళ్ళు. 33 దేవతలకి 33 అమరర్కు మున్సెన్రు. వాడింకా పిలవక మునిపే పెడతావా స్వామి? పిలవక మునిపే వెళ్ళి వాళ్ళ భయాన్ని తొలగించేవాడివి నువ్వు. 33 అమరర్కు మున్సెన్రు కప్పంత విక్కం కలియేతురాయి 330 కోటి దేవతా అని అంటారు వాళ్ళందరూను. ఈ ఒక్క మాట లోపల గోపికలంతా వాళ్లకున్న విసుగు, కోపము, బాధ అంతా వ్యక్తం చేసి పాడేశారు. ఏం చేత? ఈ ఒక్క మాటలోనే 33 ప్రశ్నలు వేశారు. ఏమిటో తెలుసా? ఏమయ్యా, దేవతలకే సహాయపడతావా నువ్వు? అంటే దేవతలకేమో చావు లేదు, ఏ గొడవ లేదు, మరణించే లక్షణం కలిగిన వాళ్ళం మేము. ఎక్కడైనా బలవంతుణ్ణి రక్షిస్తావా, బలహీనుణ్ణి రక్షిస్తావా? ఆలోచించు. వాళ్ళేమో బలవంతులు, దేవతలు, వాళ్ళు బలము కలిగిన వారు, ఏది పడితే అది చేయగలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళకేమో రక్షణ కలిగిస్తావా? ఎలా రక్షణ కలిగిస్తావు? వాడింకా నోరు విప్పి కూడా రక్షించమని అడగడు. ఎలాగో తెలుసా? అక్కడ దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే దేవతలంతా హవిస్సులు తీసుకోవడానికి వచ్చారట. అప్పటికింకా శ్రీ మహావిష్ణువు రాలేదు. ఈ దేవతలంతా బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నారు. ఏమయ్యా, రావణాసుడు ప్రాణం తీసేస్తున్నాడు, మమ్మల్ని రక్షించేది ఎవరు అని అడగబోతుండగా, రక్షించేది ఎవరు అన్న వాక్యం పూర్తిగాలే. మాకు రక్షకుడు ఎవరైనా ఉన్నారా అనే లోపల ఏ తస్మిన్ అంతరే విష్ణు ఉపయాత, పరిగెత్తుకొచ్చేశాట విష్ణుమూర్తి. రక్షకుడు ఎవరిని అడుగుతున్నారు? నేనుండగా ఎవరినైనా అడుగుతారా అని చెప్పి. వాళ్ళు ఇంకా అడిగారా? నువ్వు రా అన్నారా? రక్షణ అడగలేదు. అడగకపోయినా నీదే తొందర. 33 అమరర్కు మున్సెన్రం కప్పంత విర్కం కలియేతురాయి.
అవునులే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నావు అంటే దేవ మనుష్య తిరియకు స్థావరములని చెప్పి ఎంతసేపు నీ సేవలు దేవతలకేనా, మానవులకి లేవా, పక్షులకి లేవా, కొండా కోనాకి లేవా? మరి 4 వర్ణములలో మేము 2వ వాళ్ళం కదయ్యా. వత్సము వెంట ధేనువు తనును, పైరు వెంట మేఘము తనును అన్నాడు త్యాగరాజస్వామి. ఆవు దగ్గరికి దూడ పెడుతుందా? దూడ దగ్గరికి ఆవు రావాల్సి ఉంటుంది. మేము నీ దగ్గరికి రాకూడదు, నువ్వే మా దగ్గరికి రావాలి. మేఘం ఉంది, పైరు ఎక్కడుందో అక్కడ కొనడానికి మేఘం పెడుతుంది. అంతేగాని ఆ ఆకాశంలో మేఘం ఉంది కదా అని చెప్పి ఈ పైరు గబుక్కు లేచెడి పరిగెత్తి గెడుతుందా? వెళ్ళదు కదా. ఇంత ఆలోచించమేమిటయ్యా మహానుభావ. అవునులే, వాళ్ళంతా పురుషులు, మేము స్త్రీలం కదా, అందుకని మమ్మల్ని పట్టించుకోవా. వాళ్ళంతా స్వార్థపరులు, మేము నీకోసం ఉండేవాళ్ళం. వాళ్ళందరూ హవిస్సులు తీసేసుకుని ఎక్కడైనా తేడా వస్తే నేను గొప్పవాణ్ణి అంటాడు వాయుదేవుడు, నేను గొప్పవాణ్ణి అంటాడు ఇంద్రుడు. మళ్ళీ తేడాలు వస్తే మళ్ళీ నీ దగ్గరికే కదా. వాళ్ళేమో అహంకరిస్తారు, మేము అహంకరించటం లేదు. మేమంతా కూడా వాళ్ళు తినాలంటే నీ ద్వారా తినేవాళ్ళు. వాళ్ళు ఎంచేత అగ్ని ద్వారా వచ్చేటప్పుడు విష్ణువు ద్వారానే పెడతాయి వాళ్ళకి హవిస్సులన్నీ కూడాను. మేమేమిటి, మేము తినే లోపల నీకు నైవేద్యం పెట్టి తింటున్నామయ్యా. వాళ్ళు హవిస్సులు అనుభవిస్తారు, మేము మా అత్తామామల చేత చివాట్లు తిని నీకు అందుబాటులో ఉండేలాగా వెన్నకుండలు, పెరుగు, పాలు, తున్ను అన్ని కింద పెడుతున్నాము. ఇంత సేవ చేస్తున్నాం, మాకు సహాయానికి రావా? కోరక మునుపే వాళ్ళకి పెడతావా? కోరినా రావా? దేవతలంతా ఎంత స్వార్థపరులో తెలుసునా? తులసీదాసు, రహీం ఖాను ఎవళ్ళు అంటారు, నీళ్ల నూతిలోకి దిగే బకెట్టులు లాంటి వాళ్ళ దేవతలంతా నోరు తెరుచుకుని నీళ్లు తీసుకురావడానికి కిందకి పెడతాయిట. నీళ్లు నింపుకుని పృష్ఠభాగాన్ని నీటికి చూపిస్తూ పైకొచ్చేస్తాయిట. దేవతలంతా అదే బాపతు. లేకపోతే కృష్ణ పరమాత్మై నరకాసుర వధ చేస్తే ఆ ఇంద్రుడు ఏమన్నాడు? నాకు సంపద నాది, పారిజాత వృక్షం నాది, నేనెందుకు ఇస్తా అన్నాడు. ఈ పారిజాతం కూడా ఇచ్చింది నువ్వే కదా, ఇంద్ర పదవి ఇచ్చింది నువ్వే కదా. ఇచ్చినా మరిచిపోయిన స్వార్థపరుడు ఆయన. ఎంత న్యాయమా మరి? తప్పు కదా. అందుకని అలాంటి దేవతలకే రక్షణ కలిగిస్తావా? మాముపాసీత అంటాడు ఎవడు మట్టికి వాడు. కానీ నువ్వు ఎప్పుడైనా అలా ఉన్నావా? దేవతలంతా నాకే దండం పెట్టు, నేనే ఫలితం ఇస్తానంటారు. అంతటి పొగరు మొత్తమా వాళ్ళకి? వాళ్ళందరి లోపల నువ్వు అంతర్యామిగా ఉండి వాళ్ళ చేత ఫలితాలు ఇప్పిస్తున్నావు. అయినా సరే నువ్వు వాళ్ళకే సహాయం చేస్తావా? చెయ్యవయ్యా మహానుభావ. వాళ్ళకి అన్నీ ఇస్తావు, మాకు మాత్రం ఏమీ ఇవ్వక్కల్లా, దర్శనం చాలు స్వామి. వాళ్ళు అన్నీ పొంది మరచిపోతారు, కానీ మేము ఏకాస్త ఇచ్చినా గుర్తు పెట్టుకుంటామయ్యా స్వామి. అందుకని మమ్మల్ని రక్షించు. వాళ్ళు అవసరాలకి పిలుస్తారు, అవసరము లేకున్నా నువ్వు క్షేమంగా ఉండాలని మేమంతా కోరుకుంటాము. వాళ్ళు కోరే వరాల వల్ల నువ్వు భూలోకానికి వస్తావు, మేము కోరే వరాల వల్ల భూలోకానికి నువ్వు రావు. మమ్మల్ని రక్షించి నీతో పాటు తీసుకుని పెడతావు. లేకపోతే రావణాసుడిని చంపవయ్యా అంటే సరిపోతుంది కదా. ఘటనా సమర్థుడు కదా. రావణాసుడు కాదు, హిరణ్యకశిపుడు కాదు, ఎన్ని వరాలున్నా చంపగలిగే శక్తి పరమాత్మకు ఉంది. ఒక్కసారి విశ్లేషణతో చూస్తే తెలుస్తుంది. అక్కడ వీళ్ళేమంటారు? త్వమ్మానుషో భూత్వా సమరే జహి రావణం. యుద్ధం లోపల నువ్వు జయించాలి, రావణాసుడిని చంపాలి, మనిషి వైపు పుట్టాలి. ఎందుకు అవసరం ఉందా? నరసింహావతారంలో చూడండి, బ్రహ్మ సృష్టిలోని దేని చేత పోకూడదన్నాడు వాడు. ఇప్పుడు నరసింహుడిగా రావాలా? బ్రహ్మ సృష్టిలోని వాడు విష్ణువా, విష్ణువు సృష్టిలోని వాడు బ్రహ్మదేవుడా? ఆలోచించండి. అలాంటిది ఎవడు వరాలిస్తే వాళ్ళ వరాలు నిజం చేయడానికి కోసం వస్తారు. అంతేకాదు, వాళ్ళంతా కూడా స్వకార్య కుశలులు. మాకేమో పనులు చేసుకోవడం చేత కాదు. వాళ్ళంతా క్షీరసాగర్లో కష్టపెట్టింది నిన్ను, అమృతం పొందింది వాళ్ళు. ఇది అన్యాయం కదా. అంచేత అలాంటి దేవతలకే సహాయపడతావా? వాళ్ళందరిది కూడా మర్కట కిశోర న్యాయము, మాది మార్జాల కిశోర న్యాయము. పిల్ల అక్కడే పడి ఉండి మ్యావు మ్యావు అని తిరుగుతుంటుంది, మళ్ళీ తల్లి వచ్చి ఎత్తుకునేదాకా కదలదది. వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు. కోతి పరిగెడుతుంటే కోతి పిల్లలు వెళ్లి పట్టుకుంటాయి, అలాంటి లక్షణం వాళ్ళది. మాకు సహాయం చెయ్యవా? నియమరహితులు వాళ్ళు, నియమ సహితులం మేము. అక్కడ స్వర్గంలో ఉండి గానా బజానా అన్నట్టుగా సుఖంగా అనుభవిస్తుంటారు వాళ్ళంతా. ఎవళ్ళో ఆడపిల్లలు పాపము వాయుదేవుణ్ణి కోప్పడ్డారట. ఎంతేతను మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మాతోటి కాదయ్యా, మా నాన్నని అడిగి ఒప్పించు, పెళ్లి చేసుకుంటామన్నట్ట. అంటే వాయుదేవుడి కోపం వచ్చి వాళ్లల్లో ఉండే గాలినంతా తీసేచట్ట. అందమైన అమ్మాయిలు కాస్త మరుగుజ్జులైపోయారు. రామాయణంలో కథది. ఇలా దుర్మార్గాలు చేసే 33 దేవతలకందరికీ కూడా కప్పంత విర్కం కలియేదురుడాయ్. ముందే వెళ్లి భయం తొలగిస్తావా? మరి మాకెందుకు సహాయపడవయ్యా స్వామి?
అని చెప్పి అనగానే గబుక్కుని నాలికి కడుచుకున్నారు. అయ్యయ్యో ఇలా అనేసేవాడు స్వామిని అని చెప్పి అప్పుడంటారు శప్పముడయాయి, రక్షణ కలిగించేవాడా, రక్షణ ఇచ్చేవాడా. రెండవ అర్థం ఏమిటి? ఆర్జవ గుణం కలిగినవాడా. భగవంతుడికి ఈ రెండు కూడా గొప్పది. ఎంచేత అక్కడెక్కడో పాలగడల్లో క్షీరసాగరం మొదలు, ద్రౌపదీదేవికి రక్షణ మొదలు, ఉత్తరం రక్షించేంత వరకు కూడా పాండవులకి నీ సహాయం చేశావు కదయ్యా నువ్వు. శప్పముడయాయ్, రక్షణ కలిగించేవాడివి నువ్వు. కుంతీదేవి అంటుంది, ఏం పర్వాలేదన్నాడు కృష్ణ పరమాత్మ, రక్షణ నేనిస్తాను. ఎంచేత యోగక్షేమం వహామ్యహం అన్నాడు పరమాత్మ. అలాగే ఉన్నాడే, అంతటి రక్షణ కలిగిన వాడివి నువ్వు. అంటే రక్షణ అంటే అర్థం ఏమిటి? ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. ఇష్టాన్ని కలిగించాలి, దుఃఖాన్ని తొలగించాలి. ఈ రెండు పనులు చేయగలిగిన వాడివి నువ్వు. అంతేకాదు మరొక అర్థం కూడా ఉంది, ఆర్జవ గుణం కూడా శప్పం. ఆర్జవ గుణం అంటే మనస్సులో ఓ మాట పైన మాట ఉండదు, ఎప్పుడూ ఒకటే మాట. రావణాసుడి చెల్లెలు వచ్చింది శూర్పణఖ. వస్తే రాముడు ఊరుకోవచ్చు కదా, ఏదో మేము ఇలా వచ్చాను ఊరుకోవచ్చు కదా. ఆఖ్యాతుం ఉపచక్రమి రుజుబుద్ధితయ, రాముడు మొత్తం ఆర్జవగుణం లోపలేమీ దాచుకోట. అయోధ్యానగరం నుంచి వచ్చింది మొదలు ఎవళ్ళెవళ్ళు ఏమిటి మొత్తం కథంతా కూడా రుజుబుద్ధితయా చెప్పేశాట. ఎందుకు చెప్పాలి చెప్పండి? అలాంటి రుజుబుద్ధితో కొంప తవ్వుకోబోయాడు రామచంద్రస్వామి ఒకసారి. ఎప్పుడో తెలుసా, సుగ్రీవుడితో మాట్లాడుతూ నా సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమ అన్నట్ట. భరతుడు లాంటి సోదరులు ఎక్కడా లేరయ్యా అన్నట్ట. పక్కన లక్ష్మణస్వామికి ఎంత కోపం రావాలండి? 14 ఏళ్ల పాటు నీ వెనకాల పడి చచ్చి చెడి తిరుగుతుంటే తమ్ముడు అంటే లక్ష్మణస్వామి అనాలి. ఏమంటున్నాడు ఈయన? భరతుట్ట. ఇక్కడుంది ఆర్జవగుణం. లక్ష్మణస్వామికి కోపం రాలేదు. ఎంచేత రాముడు ఎందుకంటున్నాడో తెలుసు. వద్దు వద్దంటే అడవికి వచ్చినవాడు తను, వద్దంటే మాట విని ఆగినవాడు ఆయన. సీతని రక్షించమంటే సీతని అక్కడ లంకానగరం పోవడానికి కారణమైన వాడు తను. రాజ్యాన్ని రక్షించమంటే తాను సాధువులా బతుకుతూ కూడా రాజ్యాన్ని 14 రెట్లు చేసినవాడు ఆయన. ఇక్కడ కందమూలాల ఫలాలన్నీ తింటూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నవాడు. ఇక్కడైతే అక్కడ గుప్పెడు ఎవలని గోమూత్రములో ఉడికించుకుని తిన్నాడు భరతుడు. 14 సంవత్సరాల రోజుకు గుప్పెడు ఎవలు మాత్రమే తిన్నాడు. అందుకని అది ఆర్జవగుణం అంటే. ఇలాగ శప్పముడయాయ్ అంటే ఆర్జవగుణం కలిగిన వాడు. అంతేకాదు ఎవరెవరి కర్మలకి ఎంత ఎంత తెలుసునో అంత ఫలితమే ఇస్తాడు. అందరికీ సమానంగా ఫలితం ఇవ్వడు. ఎవరెవరు ఏది కోరితే అదే ఇస్తాడు పరమాత్మ. నా బండి తోలు అన్నాడు అంతే తప్ప నా పిల్లల్ని రక్షించమని అన్నాడా పెద్ద మనిషి? అనలేదు. అందుకని ఎవరిని రక్షించలేదు ఆయన. ఇలా చేస్తాడు. అందుకని తిరలుడయాయ్, ఎంత బలం కలిగిన వాడండి. అంత బలం ఉంది గనకనే 21 సార్లు వచ్చాడు జరాసంధుడు. 18 అక్షణుల సైన్యంతో ఒక కురుక్షేత్ర సంగ్రామానికే మనం హడిలిపోతాం. అలాంటివి 21 రెట్ల సైన్యాన్ని కృష్ణ పరమాత్మ నాశనం చేశాడు. తిరలుడయాయ్ శత్తార్కు విప్పంగుడుక్కం విమలాతులుడాయ్, శత్రువులకే కష్టాన్ని అందజేస్తాడు. ద్రౌపది వస్త్రాన్ని తీసేయమన్నవాడు దుర్యోధనుడు. అలాంటి దుర్యోధనుడి భార్యలంతా కూడా వంటలు చేసి పెట్టి భోజనం పెడుతుండగా వడ్డిస్తుండగా వాళ్ళ ఒంటి మీద ఉండే చీరలని మాయమేలా చేశాడు కృష్ణ పరమాత్మ తరువాతి ఘట్టంలోనూ. అలాగే చెప్పముడయాయ్ శత్తార్కు వెప్పంకొడుక్కం విమలాతులుడాయ్, అలాంటి నిర్మలమైన మనస్సు కలిగిన వాడా. చెప్పన్న మన్ములై చెవ్వాయ్ చిరుమరంగుల్ అంటే బంగారు గిన్నెల వంటి సౌందర్యానికి మారుపేరైన వక్షసీమ కలిగిన నీలాదేవి. చెవ్వాయ్ అందమైన ఎర్రని పెదవి కలిగిన దాన, చిరుమరంగుల్ సన్నని నడుము కలిగిన దాన. అంటే భగవంతుడు అణోరణీయాన్ మహతో మహీయాన్ యథానితంబం మధ్యం అంగనాయా అని అంటారు అక్కడ. అలాంటి చక్కటి సౌందర్యము కలిగిన దాన. నడుము సన్నము కలిగిన స్త్రీ అంటే అర్థం ఏమిటి? సుఖముగా ప్రసవించున్నది అని అర్థం అన్నమాట. వక్షసీమ అంత సౌందర్యంతో ఉన్నది అంటే సత్సంతానవతి అవుతుందని అర్థం అన్నమాట. ఇలాంటి అర్థాలు చెప్పడానికి ఆ పద ప్రయోగం చేశారు. చెవ్వాయి చిరుమరుంగల్ నప్పిన్నంగాయ్ తిరివే తురుడాయ్ ఒక్కమున్ తట్టొలియం తందు, మాకు విషనకర్ర అద్దము అంటే అద్దం అన్నట్టయితే మా స్వరూపం కనిపించే లక్షణం ఏముంటున్నది? తిరుమంత్రము. అలాగే విషనకర్ర అంటే ద్వయమంత్రము. ఈ రెండిటితోటి మా తాపం తొలగుతుంది. లేచి రండర్రా బాబు, లేచి రమ్మ తల్లి, లేచి రావయ్యా స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. ఆచార్యుడు కూడా 33 లక్షణాలు కలిగిన వాడు. భగవద్గీతలో చెప్పాడు భక్తుల లక్షణాలు. అలాంటి లక్షణములు కలిగిన వాడు ఆచార్యుడు. ఎర్రని పెదవి కలిగిన వాడు. భగవంతుని గుణానుసంధానం చేత రాగము కలిగిన పెదవులవి. అలాగే తిరుమంత్రము ద్వయమంత్రాన్ని మాకు ప్రసాదించు స్వామి
అని ఆచార్యపరంగా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ పాశురంలో ఆండాళ్ళ వారు మరిన్ని విశేషాలు మరో పాశురంతో రేపు కలుసుకుందాం. అంతవరకు